మార్కెట్కి వెళ్ళి పతిగారిని మర్యాదగా మటన్ తీసుకురమ్మంటే ఫిష్ మార్కెట్కి వెళ్ళి సందువా చేప తీసుకొచ్చారండి. పోన్లేండి, సందువా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా కేజీ వచ్చేసి 1000 రూపీస్ అంట. బార్గెన్ ఆడి 800కి మరీ తీసుకొచ్చారు. ఈ సందువా చేపలకి మెయిన్గా ఉల్లిపొందు యూస్ చేస్తే కర్రీలో ఉల్లిపాయ బదులు చాలా బాగుంటుందండి. అదైతే నేను కట్ చేసి వేసేసుకున్నాను. ఉల్లిపాయ నూనెలో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ చెక్క లవంగాయి నేను ఇట్లా నూరేసుకున్నానండి. ఇట్లాగే నా దగ్గర చిన్న రోల్ ఉంది, దానిలోనే నేను నూరేస్తాను మసాలా అనేది. ఎక్కువగా మసాలా అనేది ఏమి వేయనండి. ఏ కర్రీ నాన్ వెజ్ వండినా అది ఒక్కటే మసాలా వేస్తాను. సందువా చేపలు వేసుకుని తగినంత ఉప్పు కారం పసుపు ఇగురు పెడుతున్నానండి. దానికి సగమైన వాటర్ పోసుకుని చక్కగా ఉడికేదాకా నేను ఉడకబెట్టుకున్నాను. కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మొక్క అయితే ఇది సింగిల్ ముళ్ళు కాబట్టి మనకి అసలు ముళ్ళు కూడా ఉండదు. పిల్లలకి హ్యాపీగా పెట్టవచ్చు. ఎంతైనా కింగ్ ఆఫ్ సీ ఫుడ్స్లో ఇది కింగ్ అండి. దీనికి చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి సైడ్ డిష్ ఏమైనా రసం కానీ సాంబార్ కానీ పెట్టే చాలా బాగుంటుంది. మరి మీ సైడు ఈ సందువా చేప కేజీ ఎంత అని నాకు కామెంట్లో సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పటిదాకా ఉంటానండి, మరి బాయ్.